మంది వర్తమానం చదవకుండా వచ్చేసారు. చాలామంది ప్రవక్తని నమ్మకుండా వచ్చేసారు. చాలామంది ప్రవక్త వర్తమానాన్ని ప్రత్యక్షత లేకుండా ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు ప్రియారా. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అయితే ప్రవక్త అన్నాడు, జీవంగల సంఘం అనేది విభజించబడినది. నిరీక్షణ ఒకటే, సిద్ధాంతం ఒకటే, ప్రేమ ఒకటే, అదే జీవంగల దేవుని సంఘం. అలా ఉన్న సంఘమే భూమి నుంచి ఎత్తబడుతున్న బుద్ధిగల 5 సూచనగా ఉన్నదండి. దేవునికి మహిమ కలుగాక. నెక్స్ట్ మాటకి వద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సిరికి చెందిన దేశం అంటండి అది. ప్రకటన 13వ అధ్యాయము స్త్రీకి చెందిన దేశం అండి అది. ఈ దేశం ఒక స్త్రీకి చెందిన దేశం అంటున్నాడు ఆయన. మన అమెరికా నాణ్యం తీసుకుంటే దానిపైన 13 అను సంఖ్య కూడా కలిగినట్లుగా నువ్వు చూచెదవు. ఆమె ప్రారంభం ప్రతిదీ కూడా దాని జెండాలో 13 నక్షత్రములు, దాని జెండాలో 13 గీతలు, దాని ప్రాంతములు లేక కాలనీలు 13, దాని రాష్ట్రములు 13, ప్రతిదీ 13 అనే సంఖ్య కలిగి ఉండెను. ప్రకటన గ్రంథంలో కూడా 13వ అధ్యాయము ఆమె 13వ అధ్యాయమందు ఆమె కనబడుచున్నది. అంటే ప్రకటన 13వ అధ్యాయములో ప్రవక్త అమెరికా దేశము అంటున్నాడండి. 13 అమెరికా జెండాలో సారలు కానీ లేక గీతలు కానీ నక్షత్రాలు కానీ కనిపిస్తున్నాయి. అతను ఆ యొక్క నాణ్యం మీద కూడా 13 నక్షత్రాలు కనిపిస్తాయి. వారు కాలనీలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, లేక రాష్ట్రాలు కావచ్చు, అదంతా 13 రాష్ట్రాలతో ఉంది. అప్పుడు దాన్ని బట్టి అది 13 సంఖ్య కలిగిన దేశం ఏదిరా ప్రపంచమంతా అంటే వెతికితే అమెరికా. ఈ అమెరికా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. గ్లోరీ టు గాడ్. దేవుని ప్రవక్త అనేక మార్లు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అమెరికా అంటుంటే చాలా కాలం చాలా సమయం అర్థం కాలేదు నాకు. ఈ 13 సంఖ్యను బట్టి దాని యొక్క నక్షత్రాలు, రాష్ట్రాలు, కాలనీలు ప్రతిదీ సంఖ్య అట, 13 సంఖ్య అట. అది అలా కనిపించేది ఏ దేశం అని చూస్తే స్త్రీ దేశమే అమెరికా దేశం అంటున్నాడండి. అయితే ప్రవక్త చెప్తున్నప్పుడు ఈ 13వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఆ మృగం, సముద్రం చూస్తున్న ఆ మృగం, హల్లెలూయా. 13వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన 3 కార్యాలు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. ఈ 13వ అధ్యాయంలోనే మహావేషాలు ఇస్తుందండి. ఈ 13వ అధ్యాయంలోనే ఒక స్త్రీ లేస్తుందండి. ఈ 13వ అధ్యాయంలోనే ఒక మృగం లేస్తుందండి. అన్ని పర్యాపదాలు చూసినా ప్రకటన 17లో కనిపించిన మహావేష ఇక 13లో కూడా కనిపిస్తుంది. అంటే 13 రాష్ట్రాలు కలిగిన దేశంలోంచి ఆమె లేవబోతుంది అన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. మన కాల ప్రవక్త అంటున్నాడు, ఆమేన్, దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఈ 13లో కనబడుతున్న ఇది మొదట మృగముగా ఉంది. ఈ మృగానికేమో 13, 14 ప్రతిమ చేయబడుతుంది అన్నాడు. దాని అర్థం ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంఘం అనేది దానికట ఒక ప్రతిమ చేయబడుతుంది. ఈ ప్రతిమనే WCC అన్నారు, వరల్డ్ చర్చ్ ఆఫ్ కౌన్సిల్. అంటే సంఘం సమైక్యత. ఈ సంఘాలన్నీ ఐక్యముగా ఉండుట కట్టబడుటయే రోమ్కి ఇది ప్రతిమ. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రతిమ అంటే ఒక బొమ్మ తయారు చేయరండి, అక్కడ బొమ్మ తయారు చేయరండి. చూడండి, దానిల కాలంలో దాని యొక్క సొంత బొమ్మనే తయారు చేసి మృగమని చెప్పాడు. అంటే ఆ బొమ్మ యూదుని రూపం. అలాగనే ఇప్పుడు ఈ బొమ్మ, ఈ ప్రతిమ రోమ్కి సపోర్ట్గా ఇవ్వబడుతున్న ఈ ప్రతిమ ఎవరంటే సంఘాలన్నీ ఐక్యమవుతాయే ఆ ప్రతిమ. అర్థమైంది మీకు? అంటే ఈ సంఘాలన్నీ ఐక్యమయ్యి మళ్ళీ ఎక్కడ చేరుకున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ తల్లి వద్దకే పోతున్నాయట. చాలా స్పష్టంగా చెప్పాడు ప్రవక్త అండి, చాలా స్పష్టంగా. హల్లెలూయా. గొప్ప అధికారం గల స్త్రీ 7 దర్శనాల్లో ప్రవక్త కారు కోసం చెప్పుకొస్తూ, ఒక కారు లేవబడుతుంది, అది గుడ్డు వలె ఉంటుంది, దాంట్లో స్టీరింగ్ ఉండదు, రిమోట్ కంట్రోల్తో నడిపించబడుతుంది, గంటకి 20 మైళ్ళు అది వెళ్తుంది. నీవు ఆ గంటకు 20 మైళ్ళు వేగంగా వెళ్ళగలవు. మరొక కారు నీవు ఢీకొనలేవు.
అంత టెక్నికల్గా చేయబడింది, అది రిమోట్ కంట్రోల్తో సాధనముతో నడిపించబడుతున్నది అని చెబుతూ ఆ దర్శనం నెరవేర్చబడుతుంది, దానికోసం వారు సిద్ధపరుస్తున్నారు అని చెబుతూ ఆ 7 దర్శనాల్లో అమెరికా యొక్క పేలుడు గురించి కూడా చెప్పాడండి ఆయన. ఏమంటే నాతో ఉన్నారా? దాన్ని అన్నాడు ఆయన అక్కడ. నేను ఇప్పుడు చెప్పింది ఏమనగా, కడవరి కాలము రాకడకు ముందు ఆ దినమునందు ఆ స్త్రీ అని రాయబడింది. జాగ్రత్తగా కనిపెట్టుకోనండి. గొప్ప అధికారం గల స్త్రీ, ప్రెసిడెంట్గానో లేదా నియంతగానో లేదా గొప్ప శక్తివంతమైన స్త్రీగానో ఈ అమెరికా సంయుక్త రాష్ట్ర మందు లేచును అన్నాడండి. పాయింట్ అర్థమైందా? ప్రవక్త జరగబోయేదాన్ని చెప్తున్నాడు. యోహాను చెప్తున్నాడో మన ప్రవక్త బ్రహ్మం చెప్తున్న మాట వినండి పేరా. నాకు వచ్చిన 7 దర్శనాల్లో ఇంకో దర్శనం ఏంటంటే, స్త్రీ ఓట్ల చేత ఒక స్త్రీ లేపబడుట అని చెప్పాడండి. దాన్ని ఏమంటాడంటే, ఆ స్త్రీ అమెరికా ప్రెసిడెంట్గా ఉండొచ్చు, లేదా నియంతగా ఉండొచ్చు, లేదా గొప్ప శక్తివంతమైన స్త్రీగా ఈ అమెరికా సంయుక్త రాష్ట్రమందే లేస్తుందట అండి. అంటే 13లోంచి మృగం లేస్తుంది. ప్రకటన 13 అనే ఆ అధ్యాయంలోంచి పోల్స్తుండే ప్రకటన 13 అధ్యాయం అంటే అమెరికా అన్నమాట. అమెరికా నుండి సంయుక్త రాష్ట్రం నుంచి ఒక మృగం లేపబడుతుంది. అది ప్రెసిడెంట్ కావచ్చు, స్త్రీ కావచ్చు, నియంత కావచ్చు, లేపబడుతుంది. గ్లోరీ టు గాడ్. అంత ఉన్నారా? ఇక్కడ ఏంటంటే, వేశ్యకు ఆమె యొక్క పిల్లలకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడండి. ఎలా తీరుస్తాడు? ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎందే లేచును, ఈ దేశము స్త్రీ యొక్క మాట చలామణి యందు మునిగి ఉన్నది, యెహోవా ఇలాగూ సెలవుచున్నాడు అను మాటపై ఉన్నదని నీవు జ్ఞాపం పెట్టుకో. గమనించేతువా, ఆమె తృప్తి తప్పిదస్తురాలు. ఆమె ఏమి ఇవ్వగలదు? నన్ను చెప్పనివ్వండి. ఆత్మీయులుగా నుండి మీ కనులు తెరిచి చూడండి, ఇలాగూ అది ఎందుకు చేర్చున్నది? క్యాథలిక్ సంఘం లోపలికి వచ్చుటకు స్థానమిచ్చుచున్నది. అమెరికా దేశం క్యాథలిక్ సంఘానికి ద్వారము తెరుచుచున్నది. ఇది జరగబోయే వర్తమానం అండి. ఇది భవిష్యత్తు వర్తమానం. మనం ప్రవచనకమైన పరిచయం మనం చెప్పుకుంటున్నాం. గ్లోరీ టు గాడ్. త్వరలోనే అమెరికా దేశంలోంచే ఈ రోమ్ లేస్తుందండి. ఆమేన్. అమెరికా ద్వారం తెరిచేదే ఇప్పటికే పోపుకి ఆల్రెడీ ద్వారం తెరిచిందండి అది. అయితే ప్రవక్త అన్నాడు, నా ప్రియ సోదరులారా, ఆత్మీయులుగా ఉండడం చెబుతూ క్యాథలిక్ సంఘం లోపలికి వచ్చేటకు స్థానం ఇచ్చుచున్నది అమెరికా. నేను ఒక చిన్న సిలువను కారు నందు పెట్టుకుంటాను. అంటే సిలువ అంటే చాలామందికి అర్థం కాదు, కానీ సిలువ అంటే రోమన్ సంఘం కాదు, దాని అర్థం సిలువనగా క్రైస్తవుల గుర్తు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, జాగ్రత్తగా వినండి. ఆమేన్. అయితే వయసైన సిసిలియన్ సంబంధిత విషయాలను క్యాథలిక్ బాహ్య గుర్తులు అంటే చర్చిని ప్రార్థన చేయట, మరియం పూజించుట, ఇవన్నీ కలిపన్నాడు. ఇలాంటి చెత్త వంటివి మేము విశ్వసించము. క్రీస్తునందే మేము విశ్వసించుచున్నాము. చనిపోయిన వారిని అందరినీ వారు ఆరాధిస్తారు, వారు దెయ్యములను ఆరాధిస్తారు. వాటి సంబత్తముతో ఇది పై తరగతి చెందినది. హల్లెలూయా. అంటే ప్రవర్తన తీసుకొచ్చిన ఈ వధువు అంటండి, రోమన్ క్యాథలిక్ చెత్తని పాటించదు, చెత్తని విశ్వసించదు. మనమైతే క్రీస్తుని విశ్వసిస్తున్నాము, వారైతే చనిపోయిన వారికి ఆరాధిస్తున్నారు, దయ్యాలు ఆరాధిస్తున్నారు. అయితే వాటన్నిటిలోంచి వేరు చేయి పై తరగతిగా చెందినది ఈ ఒకటి ఉన్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. వారు మృతులను ఆరాధిస్తున్నారు, మనమైతే జీవంగా దేవుని ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. వారు ఇలాంటి అనేకమనివి వారు చేస్తూ మధ్యవర్తులుగా ఉంటూ, వారు క్రీస్తుకి బదులుగా గుర్తుగా ఉంటూ, వారి సిద్ధాంతములతో సంఘాన్ని, సమాజాన్ని, వాటి నుంచి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘములను పూర్తిగా వారు చెడు చేశారంట. అంటే పాడు చేసేసారంట. ఇక్కడ మాట ఉంది, ఇక్కడ వారి సిద్ధాంతములో కొన్ని తప్పుడు సిద్ధాంతములు ఉన్నాయి. ప్రొటెస్టెంట్ అబద్ధ ప్రవక్తల గుంపు తిరుగుచు దాన్నే బోధిస్తున్నారు. ప్రొటెస్టెంటులారా దాన్ని మీరు అనుసరిస్తున్నారు అని ఖండిస్తున్నాడు ప్రవక్త. సమస్తగత సంఘములు, వివిధ బాప్తిస్మిచ్చు పద్ధతులు, వివిధ ఆజ్ఞలు, ఆచారములు నిస్సందేహముగా
లేఖనానుసారమైనవి కావు. అంటే నేడు సంఘాల్లో బాప్తీసాలు వేరుగా ఉన్నాయి, అవి వాక్యానుసారమే కావు. ప్రొటెస్టెంట్ సంఘములారా, మీరు రోమన్ క్యాథలిక్ని అనుసరిస్తున్నారు అంటే తమ తల్లి నడిచిన అడుగుజాడలోనే వేశ్యలన్నీ నడుస్తున్నాయని ఖండిస్తూ, మీరు చేసేవి లేఖనానుసారంగా లేవు, లేఖనంలో చెప్పబడిన వాటిని విరుద్ధంగా ఉన్నవి, అయినను మీరు వాటినే చేయుచున్నారు, పాటిస్తున్నారు, ఇది సత్యము. అది ఎందుకు అట్లా చేర్చున్నది? ఆమె వేశ్యలకు తల్లి ఉన్నది కాబట్టి. వేశ్యగా ఆమెను చేసినది ఏమిటి? ఆమె సిద్ధాంతమే. వారిని వేశ్యలుగా చేసింది ఏమిటి? ఆమె యొక్క సిద్ధాంతమే. అంటే రోమన్ క్యాథలిక్ సిద్ధాంతము అందరికీ అంటుకుపోయిందండి. ఏమండి, దేవునికి స్తోత్రం కలిగాక. ఈ పాయింట్ వినండి. ప్రవక్త వాడిని ఎందుకు అందిస్తున్నారంటే, ప్రొటెస్టెంట్ సంఘములారా, మీరు ఏదో చేస్తున్నారు, రకరకాల బాప్తీసాలు ఇస్తున్నారు, రకరకాల సిద్ధాంతాలు కలిగి ఉన్నారు, అసలే మీ సిద్ధాంతాలన్నీ మీ తల్లి నుంచి వచ్చాయి, అవి చెప్తున్నా మీరు వినరు, పాటినరు, దాన్ని పట్టించుకోరు, అది తప్పని చెప్పినా మీరు ముందుకు వెళ్ళిపోతారు అంటున్నాడు మాట్లాడి. అంటూ ఆమెను పాడు చేసింది సిద్ధాంతమే మహావేశ్యని. మహావేశ్యని బయటకు వచ్చిన లూథర్ మొదలుకున్న వేశ్యలన్నిటి కూడా పాడు చేసింది కూడా సిద్ధాంతమే. ప్రథమ సంఘము ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు వాటి కోసం చెప్పుకొస్తూ ఇంకో సంఘం కోసం మాట్లాడండి ఆయన. వీటన్నిటి కోసం చెప్పుకొస్తున్నాడు. ఒకటి మహావేశ్య, వేశ్యల కోసం చెప్పుకొస్తూ అవి చెడిపోయినవి, అవి లేఖనానుసారంగా లేవు, దేవుడు వాటిని ఏర్పరచుకోలేదు అని చెప్పుతూ, అదే సమయంలో కుడివైపున వధువు కోసం కూడా మాట్లాడుతున్నాడండి ఆయన. ప్రథమ సంఘము అనగా సంఘకాలాల్లో మొదటి సంఘము ఎఫెసు సంఘము. అది ఒక గొప్ప సంఘముగా ఉండెను. ఇక్కడేమో ఈ సంఘాల కోసం చెప్తూ వాడి తీర్పు లేఖనానుసారంగా లేవని, అవి చెడిపోయినవని చెప్పుకొస్తూ, వాటి నుంచి వేరుగున్న దానికో చెప్తూ 7 సంఘకాలాల కోసం మాట్లాడుతూ మొదట ఎఫెసు సంఘము అని చెప్తూ, నీవింకా సజీవం కలిగి ఉన్నావు అనే మాట జ్ఞాపం చేస్తున్నాడు. ఎఫెసులో వాడు చెప్తాడు, ఆమేన్, నీ మొదటి ప్రేమను మళ్ళా కొనసాగించు, చల్లారిపోకు, నువ్వు అలా పోతే దీపస్థానం తీయబడద్దు అని చెప్తాడు. అలా చెప్పుకొస్తూ ఆయన ఇలా అంటాడు, చూడండి, నీవు ఇంకనూ జీవం కలిగి ఉన్నావు అని చెప్పుకుంటూ వస్తున్నాడండి అన్ని సంఘాలు అని ఆయన చెప్పుతూ వచ్చాను. నీవు గమనించిన ఎడలా ప్రతి సంఘము తుయితెర సంఘమునకు వచ్చే వరకు జీవమైన ఆ వెలుగు మందగిలుచు వచ్చెను. అంటే ఎఫెసు సంఘం అయిపోయిన తర్వాత ఇక నలుపు ఎక్కువైంది, తెలుపు తక్కువైంది. అంటే నలుపు అనేది పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది సంఘం, తెలుపు అనేది పరిశుద్ధాత్మకి కొంచెమే స్థానం ఉంది. 7 సంఘాలలో మీరు చూస్తారు. దేవునికి మహిమకులుగాక. ఇదిగో మీరు దాన్ని చూడగలుగుతారు కదా, అవునా కదా? అర్థమైందండి? ప్రవక్త చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ ఎఫెసు తర్వాత ప్రతి సంఘము గమనిస్తే, ఎఫెసు తర్వాత అంటే ఇదిగోండి అక్కడ తెల్లగా ఉంది కదా, ఎక్కువ తెల్లగా ఉంది. అక్కడి నుంచి మీరు చూస్తే, మీరు చూసారా, స్ఫురణ, పెర్గమ, తుయితెర, అవునా, సార్దిస్, నలుపు అనేది ఎక్కువైపోతుందండి. ఎఫెసు తర్వాత ఇదంట వెలుగు, ఆ వెలుగు మందగిలుచు వచ్చాను. అంటే తెలుపు అంతా పరిశుద్ధాత్మకి వెలుగు గుర్తుగా ఉంది, నలుపు అంతా కూడా అంధకారానికి, సంఘం లోకంలో కలిసిపోవడానికి గుర్తుగా ఉందండి. అలా అప్పటికి 1500 సంవత్సరాల కాలం ఇది. అంటే మనం గమనించేదంటే తుయితెర కాలం వస్తుందండి. అంతటా వారు మరొక ప్రక్కకు వచ్చేది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీలో కొద్దిగా జీవం ఉన్నది అని చెప్పుకొస్తున్నాడు. అంటే ఇవి అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి, కానీ ఎక్కడో కొద్దిగా ఉన్నట్టు చూస్తున్నాం కదా. ఇది ఇక్కడ కొంచెం కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కొంచెం కనిపిస్తుందా, సార్దిస్కి వచ్చేసరికి కొంచెం కనిపిస్తుందండి. అంటే ఎక్కువ అంధకారం. నిజమే, సార్దిస్ ఇదంతా చూసినప్పుడు మనం గమనిస్తే అది తుయితెర సంఘకాలం కనిపిస్తుంది మనకి. మీరు గమనిస్తే సంఘకాలాలన్నీ చూసినప్పుడు తుయితెర కాలంలో ఎక్కువ చీకటి ఉంది, సార్దిస్లో ఎక్కువ కనిపిస్తుంది, వెస్సులో కనిపిస్తుంది, ఆఖరికి లౌదీకులో మరి ఎక్కువైపోయిందండి. ఆచారాలు, సిద్ధాంతాలు, ఇంకా వాక్యం లేదు, 3 ఆచారాలు, 3 సిద్ధాంతాలు, నమ్మకాలు, అవి ఇవి ముక్కలు, రకరకాల విశ్వాసాలు, వేరే సిద్ధాంతములు అలా అయిపోయింది, ఎక్కువ చీకటి వచ్చేసింది. ప్రవక్త అన్నాడు, అయినా నీలో కొద్ది జీవం ఉన్నది, నీలో ఉన్నది దీపస్తంభం తీసివేయబడినట్లయితే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని హెచ్చరిస్తూ వచ్చాడండి. ఈ మాట మన సంకాలాలు కనిపిస్తుంది.
ఇంత అంధకారం ఉన్నప్పటికీ ఎక్కడో చోట చిన్న వెలుగు ఉంది, ఎక్కడో చోట పరిశుద్ధాత్మ ఉన్నది, ఎక్కడో చోట చిన్న జీవం ఉన్నది, దాన్ని కాపాడుకో 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 అని చెప్పుకుంటూ దేవుడి పరిశుద్ధాత్మ కాలాల గుండా చెప్పుకుంటూ వస్తుందండి. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘ కాలమునకు వచ్చిన తర్వాత చూస్తున్నాం. ఫిలదెల్ఫియా కాలము కూడా అదే చెప్పాడు. ఏమని? మీరు కొంచెం వెలుగున్నది, కొంచెం జీవం ఉన్నది చెప్పుకొస్తున్నాడు, నమ్మకంగా ఉండమని చెప్పుకొస్తున్నాడు, నేను దేవుని మందిరంలో స్తంభంగా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత లౌదిక సంఘకాలమునకు అది వచ్చింది. ప్రవక్త అన్నాడు. ఆ విధంగా వచ్చేసరికి లౌదిక సంఘకాలం వచ్చింది. మనము ఈ లౌదిక సంఘకాలములో ఉన్నాము. పరిశీలించిన ఎడల మొదటి సంఘకాలం ఎఫెస్ కాలమై ఉన్నది. ప్రతి ఒక్క సంఘకాలము 15 సంవత్సరాల వరకు, అనగా తుయితర సార్దిస్ అనే ఆ కాలం వచ్చేదాకా అది ఎలాగుందంటే చీకటి ఎక్కువ ఉందండి. అయితే లోదర కాలం వచ్చేసరికి చీకటి మెల్లిగా తప్పించుకుంటూ వెలుగు పైకి వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగాక. అయినను చీకటి ఎక్కువ ఉందండి. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్క సంఘకాలము ఆ 15 సంవత్సరాలు వచ్చేసరికి కొంచెం 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 వెలుగు అనేది విస్తరించబడతా ఉంది. దేవునికి మహిమ కలుగాక, దేవుని నామన మహిమ కలుగాక. అంటే తుయితర కాలం అయిపోయిన తర్వాత కనిపిస్తుంది మనకి. తుయితర తర్వాత వచ్చేది సార్దిస్, అంటే లోదర గారు సంఘాన్ని కడగటం ప్రారంభిస్తున్నాడు అండి, దిద్దడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. చీకటి మెల్లిగా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు ఏమంటే ఆయన గమనించినాడలా ప్రకటన గ్రంథం అందలి మొదటి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఈ 7 సంఘములు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క సంఘ కాలము గురించి నీవు కొద్దిగా బలం తెచ్చుకో, జీవం తెచ్చుకో అని చెప్తా వచ్చాడు. నా నామమును నీవు గట్టిగా పట్టుకోమని, ఉపేక్షించమని చెప్తా వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పట 1500 సంవత్సరముల వరకు, అనగా చీకటి కాలమైన తుయితర సంఘకాలం వరకు ఆయన దానిని చెప్పుతూనే ఉన్నాడట. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. నీకుంది, కొంచెం ఉంది, నువ్వు పేరుట్టుకున్నా కానీ మృతుడివే, అయినా కొంచెం జీవం ఉంది, చావనే ఉన్నావన్నీ మిగతా వాడిని బతికించు అని చెప్పుకుంటూనే వచ్చాడు. నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు, ఓ నువ్వు నిలబడు, నా దేవుని మందులో స్తంభంగా చేస్తాను, ఓ నువ్వు జయించినడలా నా తండ్రి సింహాసనం మీదకి కూర్చోబెడతాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. జీవించున్నాను పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడివే అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘకాలము వెనుక ఆ నామం మరలా ఉచ్చరింపబడలేదు, మరి ఎన్నడూ ఆ నామము లేదాయను. ఎలా అనగా ఈ కాలములలో ఆ నామం బయటకు వెళ్ళిపోయెను. అలాంటప్పుడు అలాంటి అబద్ధ బోధల పైన మనం ఎట్లా ఆధారపడగలము? మిగతా సంఘ రకాలన్నింటిలో నామమే లేదు, ఇక బిడ్డలకు వచ్చేసిందండి. కాబట్టి అలాంటి అబద్ధ బోధల పైన మనం ఎట్లా ఆధారపడదాము? అది అచ్చటనే అది ఒక తల్లి క్యాథలిక్గా ఉంది. ఆమేన్. వాటన్నిటికీ తల్లి అని నిరూపించుకొని వచ్చినది. ఆమె ఎలాగ తల్లి కాగలదు? అది మర్మమేనా బొబ్బులోనని చెప్తూ ఈ సంఘ కాలములో ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమెకు కొద్ది వెలుగు ఉండెను. అటు వెంబట వెనకున్న వెలుగు మందగిలుచు వచ్చాను. ఆమేన్. ఆమె మత సంస్థగా మారిపోయినది. రోమన్ క్యాథలిక్ అని చెప్తున్నాడు. ఆమె ఇప్పుడు బయటకు ప్రభువైన యేసుక్రీస్తు నామము గల సంఘముగా కాదు. అంటే ఆయన ఏం చెప్తుంటే ఈ సంఘాల్లోంచి బయటకు వచ్చినా కానీ లూథరు ఆ నామాన్ని కలిగి లేడండి. లూథర్ యేసుక్రీస్తు నామం కలిగలేడు. వెస్లీ యేసుక్రీస్తు నామం కలిగలేడు. రోమన్ క్యాథలిక్ యేసుక్రీస్తు నామం కలిగలేడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏం చెప్తున్నాడంటే ఆయన, ఈ సంఘాల్లోంచి ఒక వధువు బయటకు వచ్చింది, దానికి యేసుక్రీస్తు నామం ఉంది, మిగతా వాటికి అసలు నామమే లేదు. అంధకారం వెళ్ళిపోతుంది. ప్రవర్తనాడు బయటకు వచ్చిన సంఘానికి యేసుక్రీస్తు నామం ఉంది చూడండి మీరు ఎక్కడన్నా. రోమన్ క్యాథలిక్ లేదు, లూథర్కి లేదు, వెస్లీకి లేదు, బాప్టిస్ట్ లేదు, ఫ్రీ మెథడిస్ట్ లేదు. నేనేం చెప్తున్నా అర్థమైంది మీకు? సంఘాలు బయటకు వచ్చాయి కానీ యేసుక్రీస్తు నామం ధరించలేదు. అర్థమైందా? తమ భర్త పేరు లేకుండానే మా భర్తను చెప్పుకుంటూ పోతున్నారండి వాళ్ళు ఇక్కడ అన్నమాట. అలా బయటకు వచ్చారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామం గల సంఘముగా వారు లేరు. కాదు, క్యాథలిక్ సంఘముగా వచ్చాను. లూథర్ ఏ విధముగా బయటకు వచ్చాను వింటున్నారా? లూథరన్ సంఘముగా వచ్చాను. మావాడికే చెప్పండి.
బెండకాయ పుట్టిస్తుంది, మిరియాల చెట్టు మిరియాలే పుట్టిస్తాయి, అల్లం చెట్టు అల్లమే వస్తుంది, కందదుంప కందే కాస్తుంది, జాంకాయ కాస్తుంది, తెల్లసరికి పనసపండు కాయదు దానికి, దాని విత్తనం ఏముందో అదే కాస్తుంది. అందుకే ప్రవర్తనాడు రోమన్స్ కన్నారు, లోదన్స్ కన్నారు. అలా ఎన్ని ఇజమ్స్ అయితే అనేకములు అన్నీ కూడా వాటి విత్తనం ప్రకారంగానే అవన్నీ బయటకు వచ్చాయి. కానీ వాటన్నిటికీ నామం అనేది లేదు. స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు మీకు? కొంచెం సహకరించండి. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఈ మాట వినండి జాగ్రత్తగా. లూథరన్స్గా వచ్చాను. బాప్టిస్ట్ ఎలా వచ్చింది? బాప్టిస్ట్ సంఘంగా వచ్చాను. జాంకాయ ఎలాగ వచ్చింది? జాంకాయ చెట్టు ఏం పుట్టించింది? జాంకాయనే పుట్టించను. మామిడికాయ చెట్టు ఏం పుట్టించింది? మామిడికాయనే పుట్టించను. ఇది అర్థమవుతుంది కదా. అలాగనే లూథరన్స్నే కన్నారండి. పెంతెకోస్తునే కన్నారు. ఓన్లీ జీసస్ వారు ఏకత్వాన్ని కన్నారు. వర్తమానం అనేది రాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏనండి, బాప్టిస్ట్ సంఘం బాప్టిస్ట్ని తీసుకొచ్చింది. ఆయన యొక్క నామం అది కాదు, ఆయన యొక్క నామం కాదు. కానీ మరొక నామం, నీవు ఒక నామం కలిగి ఉన్నావు. యేసుక్రీస్తు నామమునే తప్ప ఆకాశం కింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందనేవు. జీవించిన పేరు మాత్రం అది, కానీ నీవు మృతుడివే. సమస్తగత సంఘములు ఇలాగంటున్నారు, ఓ నేను ప్రెస్బిటేరియన్, అలాగైనా నీవు మృతుడివే. ఓ నేను బాప్టిస్ట్ను, నీవును మృతుడివే. యేసుక్రీస్తులోనికి నీవు వచ్చినప్పుడు మాత్రమే నీవు సజీవం గల వాస్తవమైనది. దేవుడికి మహిమ కలుగాక. అంటే ఏం చెప్తున్నాడంటే, ఈ సంఘాలన్నీ బయటకు వచ్చాయి కానీ సమస్తగా మారిపోయి చచ్చిపోయాయి. పేరు పెట్టుకున్నా కానీ, పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే అనేది దీనికి వర్తిస్తుందండి. నాతో ఇప్పుడు అప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, నా ప్రియ సోదరులారా, ప్రెస్బిటేరియన్ చెప్పుకున్నావా, నువ్వు చచ్చిన వాడివి. పెంతెకోస్తు చెప్పుకున్నావా, చచ్చిన వాడివి. బాప్టిస్ట్ చెప్పుకున్నావా, చచ్చిన వాడివి. అంటే ఈ పేర్లు ఏం చెప్పుకున్నా ఇలా అందరూ చచ్చిపోయి ఉన్నారండి. దీనికి ప్రవక్త అంటాడు, సంఘం చచ్చిపోయింది అన్నాడండి. మిమ్మల్ని కాదు, ఈ చచ్చిపోయిన సంఘంలో జీవం రాదండి. నిజమేనా? హల్లెలూయా. కానీ ఒక చెట్టు విత్తనం నాటినప్పుడు ఆకులో విత్తనం ఉండదండి, కానీ కొంచెం జీవం ఉంటుంది. విత్తనం ఆకులోకి రాదు, కొంచెం జీవం వస్తుంది. అంటే ఆకులన్నీ పైకి వచ్చిన తర్వాత కింద ఏదైతే విత్తనం ఉందో ఎఫెసులో, అదే విత్తనము లౌదికలో బయటికి రావలస్తున్నది. ఈ మధ్యలో ఈ ఆకులన్నీ ఎండిపోయి కాల్చబట్టక తప్ప ఎందుకు పనికి రావు. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. అంటే ఈ మత సంఘ శాఖలన్నిటిలోంచి ఇవన్నీ ఆకులు ఆఖరగా తొక్కలేని అది వచ్చిందంట. ఏది? పిప్పుడు పొట్టు వచ్చిందంట. అదే పెంతెకోస్తు. పొట్టుకి ఏమండి గింజకి మధ్య ఒక పొర ఉంటుంది, అది ఏకత్వం. దాని తర్వాత వచ్చేది ఏంటంటే గింజ, అది వర్తమానము. ఇప్పుడు అన్నాడైనా, మీ యొక్క తప్పుడు బాప్తిస్మములు, తప్పుడు నీటి బాప్తిస్మములు, చీకటి బాప్తిస్మములు ఇవన్నీ కూడా కానీ చెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉపయోగించుట బదులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదులు వాడుట, ఈ తప్పులన్నీ సమస్తగత సంఘ సిద్ధాంతము. అందుండి అవి ఎంత కఠినముగా ఉండవలెనో అంతగా ఉండినను వాటిని చీల్చుకుని వచ్చినని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఎలాంటిది ఏ ఒక్కటి లేదని చెప్పుచున్నది. ప్రభురాత్రి భోజనం, మత గురువు ద్రాక్షారసం తాగి, ఎవరు? సాముల వారు, ఈ ఫాదర్ వారు ద్రాక్షారసం తాగేసి మీరు ప్రశ్న పొందుకున్నారంటాడంట ఆయన. ఇంకా తమ కుడి హస్తములు సహవాసము చూపించినట్టుగా కలిపి ఊపుచున్న దాన్ని పరిశుద్ధాత్మని వారు పిలుచుట బైబిల్ నందు హెచ్చడలేదు అన్నాడు. అంటే కొంతమంది చేయొచ్చి, బ్రదర్ నువ్వు పరిశుద్ధ పొందుకున్నావు అలాంటిది బైబిల్ లేదన్నాడండి ఆయన. ఒక ఆయన వచ్చాడు అన్నాడు. అసలు ప్రవక్త బ్రహ్మ అలా చేశాడా? నేను విమర్శించలేదు, నిజం చెప్తున్నాను. నేను మీరు ప్రవర్తన ఫాలో అవ్వండి.
స్వస్థత కార్యాలు ప్రవచనాలు కూడా ప్రవర్తన పాటించండి. దానికి వేరుగా ఉన్నాయా? హై డూప్లికేట్. నేను నమ్మను. వర్తమానానికి వేరుగా ఉన్నది ఏది వర్తమానము కాదు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి ఇక్కడ ఏమన్నంటే, ఒకటి పరిశుద్ధాత్మ అని చెప్పుతూ ఉన్నారా, తమ కుడి హస్తములు సహవాసమని చూపిస్తూ ఊపుచు దాని పరిశుద్ధాత్మని వారు పిలుచుట బైబిల్ నందు ఎచ్చటను కానరాదు. నేను ఎప్పుడు విశ్వసించని చెప్పు తత్వాల పరిశుద్ధాత్మ పొంది తెదని చెప్పుటని బైబిల్లో లేదు. నేను ఎప్పుడైతే నమ్మానో అప్పుడే పరిశుద్ధత పొందుకున్నాను అని చెప్తే కూడా అది కూడా తప్పు. హల్లెలూయా. ఇంకన్నాడైనా, మీరందరూ మీ నాలుకలకు అంటించుకోండి పవిత్ర భోజనము ప్రభు భోజనము ప్రథమ సహవాసంగా తీసుకుని అని చెబితే అది కూడా తప్పే. హల్లెలూయా. ప్రొటెస్టెంట్ వారైన మీరు అదే చెడుగును కలిగి ఉన్నారు. మెథిస్ట్ వారి యొద్దకు తిరిగి వచ్చేదము. మెథిస్ట్ వరకు చెప్పుకుందాం. సహవాసన గుర్తుగా కుడి చేతి నిమ్ము. 6 నెలలు పరిశోధన సమయము అపోస్తల కార్యములు చూడండి. హల్లెలూయా. ఇదేంటంటే ఏక మనసుతో వారు కూడుకున్నారు తప్ప చేతునెత్తే పరిశుద్ధాత్మ, రొట్టె పెట్టుకుంటే పరిశుద్ధం పొందుకున్నాం, ఇలాంటి ఆచారాలు లేవని చెప్తున్నాడండి ఆయన. దేవునికి స్తుతి కలుగాక. అద్భుత కార్యములు చేయు దినములు గతించినవని ఎవరైనా చెప్తే అతడు అబద్ధ ప్రవక్త. నీవు కరచాలము చేయుట వలన పరిశుద్ధాత్మ పొందుకుంటావని చెప్తే అతడు అబద్ధ ప్రవక్త. నీవు నమ్మిన వెంటనే పరిశుద్ధత పొందుకున్నామని చెప్పితే ఎవడని చెప్తే వాడు అబద్ధ ప్రవక్త. ముంచుడు ద్వారా కాకుండా నెత్తి మీద నీళ్లు పోయుట చిలకరించుట క్రమమే అని చెప్పువాడు అబద్ధ ప్రవక్త. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుట చెప్పువాడు అబద్ధ ప్రవక్త అయి ఉన్నాడు. ఎలానగా పరిశుద్ధ గ్రంథములో అట్టిదానికి ఒక్క లేఖనమైనను లేదు, యేసుక్రీస్తు నామము తప్ప మరెవరైనా ఎక్కడైనా బాప్తిసం పొందినట్లు పరిశుద్ధ గ్రంథమందు లేఖన భాగములు ఒక్కటేనూ లేదు. ఆమేన్. వారును పరిశుద్ధాత్మ పొందుటకు వారు తిరిగి ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి శిష్యులకు అని చెప్తున్నాడు. అది వాస్తవం. తర్వాత ఓన్లీ జీసస్ వారు వచ్చారు. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాయని ఎక్కడికి వచ్చాడు? రోమన్ క్యాథలిక్ నుంచి ఓన్లీ జీసస్ దాకా వచ్చాడండి. అంటే ఏకత్వం వరకు వచ్చాడండి. ఓన్లీ జీసస్ అనే సిద్ధాంతమును చెందిన వారు కాదు. హల్లెలూయా. యేసు మాత్రమే అంటే ఓన్లీ జీసస్ అను సిద్ధాంతమును నేను ఎరుగుదును, కానీ నేను ఇచ్చి ఈ బాప్తిసం దానికి చెందినది కాదు అని చెప్తున్నాడండి ఆయన. వారు యేసు నామములు ఇస్తున్నారు. ఈయన ప్రత్యక్షత ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మము. మొన్న ఒకటి విన్నాను, ఒక ఆయన చెప్తున్నాడు అనమాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిమిచ్చినా యేసుక్రీస్తుని బాప్తిమిచ్చినా ఒకటే అని చెబుతూ తండ్రి అన్న నామము, కుమారుడి నామము, పరిశుద్ధాత్మ నామం అంటున్నాడండి. ఆ పనికిమాలుడు. తండ్రి నామమా, కుమారుడు నామమా, పరిశుద్ధ నామమా? అయితే అక్కడ యేసుబాబు నామం అని చెప్పాలి కదా, కానీ నామం అన్నాడే. ఈ గురుడికి అర్థం కావట్లేదండి. అర్థం కాదు. తండ్రి పేరైతే, కుమారుడి పేరైతే, పరిశుద్ధ పేరైతే అక్కడ నామములు అని యేసు చెప్పలేదు, కానీ నామం అని చెప్పాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి ఒకే పేరుంది. లెటర్ మీద ఫాదరు అని రాస్తే వెళ్దు, ఫాదర్ పేరు రాస్తే వెళ్తుందండి. అలాగే బాప్తిసం కూడా తండ్రి కుమారు పరిశుద్ధాత్మ బాప్తిసం చెల్లదు, యేసుక్రీస్తునాలు పొందితేనే చెల్లుతుందండి. ఇక మన ప్రవక్త అన్నాడు, హల్లెలూయా, నాతో ఉన్నారా? రాజులకు రాజులైన యేసు యొక్క నామం మనం తీసుకుని పోయినప్పుడు, మనం ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడినప్పుడు, ఆమేన్, మనం ఈ లోకయాత్ర ముగించిన పిమ్మట పరలోకములో ఆయనకు కిరీటం ధరింప చేయుదుము గాక అన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇవన్నీ తల్లి పిల్లలకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడండి, కానీ వధువుకి తీర్పు లేదండి. వధువు వేరు చేయబడి ఆయన నామాన్ని కొనిపోయి ఆయనకు కిరీటముగా యోగ్యురాలు తన పెనిమిడి కిరీటం అన్నట్టు ఈ యోగ్యురాలని సంఘము యేసు ప్రభుకే కిరీటముగా మారిపోతుందండి. హల్లెలూయా. ఇక్కడ పాయింట్ ఉంది పేర, నాతో ఉన్నారా? అయితే ఈ వేశ్యకు దేవుడు చేసే 2 కాలు చెప్పి ముగింపుకు వచ్చేస్తున్నాం మన పేర. ఇక్కడ వేశ్యకును ఆమె యొక్క పిల్లకు శిక్ష ఏమిటి? అది 2 అంతులుగా ఉండబోచుందట. మొదటగా వేశ్యనంట దేవుడు మనం చూసాం కదా, ప్రకటన 2 అధ్యాయం 23 వచనంలో
20 వచనంలో చూస్తాం, దాన్ని మంచం పట్టించేది అని అనుకోండి. ఉందా? చదవం, చాలాసార్లు చదవం మనం. మొత్తం ఈ స్టడీ అంతలో మనం చదవం. దానిని మంచం పట్టించేదును దానికి ప్రవక్త అన్నాడు, ఆమెను నేను మంచం పట్టించేదును. ప్రకటన గ్రంథం 2:22 చూస్తాం మేము దాన్ని. మంచం పట్టించడం అంటే ఏమిటి అంటే ప్రవక్త అన్నాడు, దానికి రెండంతలు తీర్పు అంటండి. ఒకటి, మంచం పట్టించడం అనగా ప్రవక్త అన్నాడు సంఘకాలలో, అది శ్రమల పడక. అర్థమైంది ఇప్పుడు నీకు? ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగాక. అంటే మహాశ్రమ కాలము. మత్తయి సువార్త 25:5 చెప్పాను చూడండి, విడవబడిపోయిన వారు, బుద్ధుని కన్నికలు, ఆ మహావేశ్య అలా విడవబడి ఆమె శ్రమలనే పడకలోకి వెళ్తుందట అండి. దాన్ని మంచం పట్టించేది నేను అర్థం ఏంటంటే, దాన్ని శ్రమల పాలు చేతును అన్నాడండి. ఆ శ్రమలే సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చే శ్రమలే, మహాశ్రమలే దాని పడక. మొదటిది. రెండోది ఏంటంటే, రెండో భాగం చెప్పాడండి ఆయన. రెండవది కానీ చెప్పినది వినండి. నేను సంఘాలలో చదువుతున్నాను, మీరు చూడండి. ఆయన వినండి, ఆయన వారిని మరణమునకు గురి చేయను. అది అక్షరాలు రాయబడింది. ఇది చాలా వింతగా ఉన్నది కదూ. మనం ఒకరికి ఉరి శిక్ష ద్వారా లేక కరెంట్ ద్వారా చంపుతాం అమెరికా దేశస్తులు, ఓకే. కానీ ఇక్కడ మరణము ద్వారానే మరణము కలుగజేయచ్చునని చెప్పబడింది. వారిని కారణము మరణమే. వీరు తేటగా చూడాలని కోరుచున్నాను మిమ్మల్ని. యెజబెలు కుమార్తె యోదా ఇంటి వారిని పెళ్లి చేసుకున్నది. తద్వారా విగ్రహారాధనలోనికి తీసుకుని వచ్చుడి ద్వారా దృష్టాంతంగా చూచాం. అందువలన దేవుడు యోదాకు మరణము కలిగజేసిన యూదులకు. అర్థమైందండి? బిలాము చేసింది కూడా అదే. అప్పుడు ఏం చేశాడు? బిలాము ద్వారా, ఆ సిద్ధాంతం ద్వారా మరణం వచ్చింది వారికి. నాతో ఉన్నారా? యెజబెలు తన కుమార్తెను యెహోరాముకి ఇచ్చి పెళ్లి చేసింది. అది జరిగిన నిమిషములోనే యెహోరాము తన ప్రజలందరినీ విగ్రహారాధన చేయించినట్లు ప్రేరేపించాను. ఆ పెళ్లి జరిగిన నిమిషమందే యోధా మరణించినది. ఆత్మ సంబంధముగా మరణము ప్రవేశించినది. రోము యొక్క మొదటి సంఘం సంస్థగా మారిన నిమిషములోనే అది చచ్చిపోయింది అన్నాడు. ఇవన్నీ పోలికలేని, ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి, అయినా జాగ్రత్తగా వినాలి మీరు. రోము సంఘం సంస్థగా మారిందా, ఆ రోజే ఆ క్షణమందే చచ్చిపోయింది. లూథరు వారు సంఘము నుండి సంస్థగా మారిన వెంటనే చనిపోయారు. చివరిగా పెంతెకొస్తు వారు వచ్చారు, వారు సంస్థగా మారి చచ్చిపోయారు. ఆత్మ తప్పుకున్నది. ఇప్పుడు పెంతెకొస్తు ఆత్మ లేదండి, లూథరుల ఆత్మ లేదండి, రోమన్ క్యాథలిక్ ఆత్మ లేదండి, పూర్తిగా తప్పుకుంది. అయినా వారు దీన్ని నమ్మరు. మీరు వెళ్ళి పెంతెకొస్తులారా భాషలాడుతున్నారా, మీ భాషని కూడా మా పాస్టర్ చెప్పారు చచ్చిపోయారంట అన్నాడు. ముందు ఈయన బయటకు తండి అంటారు. రోజు మీరు చర్చికి వెళ్ళి ధన సాక్షులు, ఆ సాక్షులు, విశ్వాస ప్రాణం అంటారు. లే బైబిల్లో చచ్చిపోయిందా మీరు, ఆ రోజు చచ్చిపోయారా. ఎంత పెద్ద గుడి, దానికి 1 గంట నువ్వు వింటావు. మేమంటా నరకానికి వెళ్తామంట, ఆ గంట చూసావా కంట అని అక్కడే నిన్ను నెట్టేస్తారు బయటికి. అర్థమైంది? ఇప్పుడు మీరు ఏ సంఘానికి వెళ్ళి మీరు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు ఒకసారి నేను కిందకు పైకి వస్తారు, నువ్వు పిచ్చిదాన్ని పిచ్చోడివి. మరి ఈ ప్రవక్త మాటలు విన్నవారికి ఎలా ఉంటుంది? మరి నమ్ముతున్నారు? మీరు నమ్మగలరా? అసలు మీరు నమ్మగలరా? మీరు నమ్ముతున్నారు దాన్ని? నమ్మే ఆ ధైర్యము, ఆ కార్యం మీలో ఉందా? ఆమె చెప్పండి పేరా. ఈరోజు పెంతెకొస్తులోంచి ఆత్మ తప్పుకుంది. లూథర్ సంస్థగా మారిపోయింది, రోమన్ ప్రెస్బిటేరియన్ సంస్థగా మారిపోయింది, పెంతెకొస్తు సంస్థగా మారిపోయింది. అయినా మీరు వెళ్ళి చెప్పిన వారు నమ్మరు. కానీ ఆయన లేడు. ఆ పెండ్లి వలన మరణం ఎలా వచ్చిందో, ఆ తర్వాత దైవత్వం యొక్క ఏకత్వం వారు అనగా హోలీ జీసస్. పెంతెకొస్తు తర్వాత వచ్చిన వారు ఎవరంటే ప్రవక్త చెప్తున్నాడు, ఏకత్వం వారు అనగా ఓన్లీ జీసస్, వన్నెస్ అంటారు వాళ్ళని. వన్నెస్. ఎవరన్నా మీ ఏ సంఘం? మాది వన్నెస్ అంటారు అనమాట. చచ్చిపోయావు నువ్వు కూడా. మీదే సంఘం? పెంతెకొస్తు, చచ్చిపోయావు. బాప్టిస్ట్, చచ్చిపోయావు. రోమన్ క్యాథలిక్, చచ్చిపోయావు. హోలీ జీసస్, అయినా చచ్చిపోయావు.
ఇదేంట్రా, ఏం చెప్పుడు చచ్చిపోయిందని చెప్తున్నావేంటి, మీరే పరం వెళ్తారా? అవును, అక్షరాలు ఆకులను రాలిపోగా ఇత్తనం మరి ఇత్తనం ఎక్కడికి వెళ్తుంది, కొట్టగలదా అని చెప్పేసి రావాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటకి మళ్ళీ వెనక్కి వచ్చి, పాస్టర్ గారు అది నాకు డౌట్ ఇచ్చేస్తుందండి, వాళ్ళు బాగానే బతిచేస్తున్నారండి, వాళ్ళ పాటలు బాగున్నాయి, వాళ్ళ ఆరాధన బాగుంది, మనకంట ఒక గంట ముందు కూడుకుంటున్నారు, రాత్రంతా ఉపవాసం ఉంటున్నారు, మనం అసలు ఒకసారి కొట్టలేదు. ఆ డౌట్ వచ్చేసింది అనుకో నీకు, నీ సమాజం ఎవడు బాగు చేయలేడు నీకు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ తర్వాత వారు ఈ సంఘాలన్నింటికి పెంతుకొస్తే తర్వాత ఏకత్వ వారు వచ్చారు. వారు సంస్థగా మారి వారు కూడా చనిపోయారు. ఏమండో విన్నారా, పెంతుకొస్తూ చచ్చిపోయింది అన్నావు, పెంతుకొస్తే వచ్చిన ఏకత్వం కూడా చచ్చిపోయారంట అండి. అయితే ప్రవక్త అన్నాడు, తర్వాత 1937 సంవత్సరంలో వహివ నది వద్ద దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినది, ప్రపంచమునది స్వస్థత ఉద్యమం ఊడ్చివేసినది. కానీ అది ఏ సంస్థ ద్వారా రాలేదు. పెంతుకొస్తు గుంపులో నుండి దేవుడు బయటకు వెళ్ళిపోయి ఉన్నాడు, సంస్థకు వెలుపల ఆయన ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఆయన సంస్థకు బయటనే ఉంటాడు. చచ్చిన వారి ద్వారా దేవుడు పని చేయగలడు, సజీవముగా ఉన్న సభ్యుల ద్వారానే ఆయన పని చేయగలడు. ఆ సజీవము గల సభ్యులు బబులోనుకు బయట ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి, అర్థం కాకపోయినా ఆమె చెప్పండి, తర్వాత అయినా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగాక, దేవునికి మహిమ కలుగాక, హల్లెలూయా. వింటున్నారా? పట్లకు పెండు కుమారుడు బూలకు పెండు భవిష్యత్తు గృహం వర్తమానం ఉంది కదా, అదంతా చెప్పిన తర్వాత బిల్లిపాల్ గారు ప్రవక్త గారు కార్లు వెళ్తున్నారు అనమాట. బిల్లిపాల్ని ప్రవక్తని అడుగుతున్నాడు అనమాట. బిల్లి, ఈరోజు వర్తమానం అర్థమైందా? అర్థమైంది డాడీ అన్నాడు. అర్థమైందా అన్నాడు. అర్థమైంది డాడీ. నిజం చెప్పు, అసలు ఈరోజు చెప్పిన వర్తమానం పరలోక పెండు కుమారుడు భూలోక పెండు కుమార్తె భవిష్యత్తు వర్తమానం మీకు అర్థమైందా అని అడిగాడు. అర్థం కాలేదు డాడీ అన్నాడు. నీకు అర్థం కాలేదని నాకు తెలుసు, నీకే కాదు సంఘంలో చాలామందికి అర్థం కాలేదు, చాలా తక్కువ మందికి అర్థమై ఉంటుంది. కానీ ఈ వర్తమానం రికార్డు చేయబడుతుంది, అది ప్రపంచమంతటా వెళ్ళి ఆయా భాషలకు వెళ్ళినప్పుడు ఒక తరం వారు ఉంటారు, దాన్ని చదువుతారు, అది వారికి అర్థమవుతుందండి. ఆ తరము నువ్వు నేనేనండి. ఓ దేవుడికి మహిమ కలుగాక. అప్పుడెప్పుడో వేసిన విత్తనాలు ఇక లేచేయండి. ఎంత ధన్యంలో చూడండి. ఇలాంటి వర్తమానం పట్టుకునే సంఘానికి అని రావటం ఏంటంటే, లేడి వాళ్ళ గంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆరాధించుకుంటూ వెళ్ళాలన్నమాట. లోకాసు సినిమాకి వెళ్ళి సంతోషంగా వెళ్ళిపోతారు, చెప్పుకుంటే వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు చూసారు ఈడ్చుకుంటూ వస్తారనమాట. సరిగ్గా అయిపోయింది అప్పుడే. ఇది అలా కాదు, ఈడ్చుకుంటూ రండి, ఉద్యోగం తేలండి, వచ్చి వేసుకుని నామని తీసుకుపోండి అన్నాడండి ఆయన. అదే ఆత్మ అక్కడ పనిచేయాలండి. బలహీనగా రండి, అస్వస్థతో రండి, వ్యాధితో రండి. ఇదేంటంటే బలరామన్నాడు సంఘానికి. అలాగే వచ్చి స్వస్థపరిచి వెళ్ళండి. కొండతో రండి. ఆ కొండ పగలగొట్టిన తర్వాత ఆమె వెళ్ళి క్రీస్తు కొరకు రాజ్యాన్ని ప్రజలను తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు నిజమైన సంఘము, సజీవం గల సంఘం అంట బబులోనికి, ఈ రోమన్ క్యాథలిక్ దాని పిల్లలకి బయట ఉంది సంఘం అండి. ఓహ్ ప్రైజ్ గాడ్. ముగించే ముందు మాట వినండి పేరు, నాతో ఉన్నారా? అమ్మేనా అమ్మేనా అమ్మేన్. అయితే ఈ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని, ఈ యొక్క సంఘ శాఖలన్నిటినీ ఎలా పాడు చేస్తాడంటే, ఈరోజు క్రైస్తవులని ఆయన పేరు పెట్టుకుని అందరూ తప్పిపోయారు కదా. లోతునైనా పెంతుకొస్తానని అడిగితే మేమేమంటారు, మేము యేసుక్రీస్తు చెందిన వాళ్ళం అంటారండి. ఆయన పేరెట్టుకుని వీళ్ళు తగ్గ జీవించట్లేదు, అవునా? అప్పుడు దేవుడు పాత నియమంలో ప్రవక్త జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి, నెబుకద్నెజరు లేచినట్లుగా కమ్యూనిజం లేచుతుందంట. ఆ రోజు నెబుకద్నెజరు లేచి యూదుల్ని చాలా తీర్పు తెచ్చాడంట. చెప్పాలంటే హతమార్చాడండి. చాలామంది చచ్చిపోయారు. అప్పుడు నెబుకద్నెజరుని లేపిందే దేవుడండి, మర్చిపోకండి. నెబుకద్నెజరు ఎవరు? ఒక అన్యుడండి. ఎవరండి? అన్యుడు. నెబుకద్నెజరు ద్వారా ఏర్పరచబడిన ప్రజలు తప్పిపోయినప్పుడు, తొలిపోయినప్పుడు, ప్రవక్త ఇర్మియా మాట నమ్మనప్పుడు
ప్రవక్తని ఇర్మియాని వర్తమానం తోసేసినప్పుడు దేవుడు తమ శత్రువైన ఎవరిని నెబుకద్నెజరుని లేపి యెరూషలేము పంపించాడండి. ఆ రోజు యెరూషలేము మందిరం అంతా కొలబడింది. యెరూషలేము అగ్నితో కాల్చబడింది. అంత మాత్రం కాదు, చాలా పరిశుద్ధులు చంపబడ్డారండి. అదేవిధంగా ప్రవర్తన్నాడు. ఈరోజు రోమన్ క్యాథలిక్ సంఘము వేశ్యలు అనబడుతున్న వారందరూ క్రైస్తవులు అని పిలబడుతున్నారు. ఆ రోజు యూదు అని చెప్పుకొని యోధా ప్రవర్తన తోసేశారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకొని ఉలియన్ మఠమనే క్రైస్తవ ప్రవర్తన తోసేసిన వారందరూ వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ ఏం తేడలేదండి. వారు యూదులు ప్రవర్తన ఇరిమేని తోసేసినప్పుడు దేవుడు వారి మీదకి ఉగ్రతని నెబుకద్నెజరుని లేపి అక్కడ వాళ్ళందరూ హతమార్చాడండి. ఈరోజు వీళ్ళందరూ ఈ కాల ప్రవక్త ఉలియన్ మఠం అనే క్రైస్తవ ప్రవర్తనని ఈ క్రైస్తవులతో వేస్తున్నారు. అందుకని దేవుడు వీళ్ళ మీదకి ఆమేన్ కమ్యూనిస్టులు లేపుతున్నాడు అండి. కమ్యూనిస్ట్ చూడండి, నెబుకద్నెజరు లేచినట్టుగా కమ్యూనిజం లేచినది. వేశ్యక దేహమును అది కాల్చును. సరే, ఆ రోజు నెబుకద్నెజరు యూదుని కాల్చాడు. దానికి కారణం, యూదుల్ని కాల్చడానికి కారణం ఏంటి తెలుసా? ఇర్మియా ప్రవచనాల్ని 70 సంవత్సరాల ప్రవచనాన్ని చాలామంది ధిక్కరించి ఇర్మియాని తోసేసరిపోయారా. అందుకు దేవుడు ప్రవక్తని వర్తమానం తోచేసిన వారికి దేవుడు తీర్పు తెచ్చాడు. ఆ రోజు చూడండి, నోవహు కాలంలో నోవహు ప్రవక్తని నోవహు వర్తమానాన్ని తోసేసిన వారిని దేవుడు ఆ యొక్క వాడ కింద చచ్చిన శవాలుగా తీర్పు తెచ్చాడు. ఇప్పుడు మూడోది, ఇప్పుడు కమ్యూనిస్టులు లేపు దేవుడు కమ్యూనిస్టుని ఎలా లేపుతున్నాడు? శత్రువు కమ్యూనిస్టు ప్రపంచానికి, దేవుడు నమ్మదు అది. కానీ కమ్యూనిస్టులు లేపి దేవుడు రేపు రోమన్ క్యాథలిక్ని, వేశ్యల్ని, సంఘాలని అన్నిటినీ కూడా వీళ్ళ ద్వారానే, కమ్యూనిస్టు అనబడుతున్న ఈ గుంపు ద్వారానే సర్వనాశనం చేయబోతున్నాడు అండి. నమ్మగలరా? కమ్యూనిస్టులు చనిపోదామేంటి? దేవుడు ఉద్దేశించాన్ని వాడుకుంటున్నాడండి. నెబుకద్నెజరులాగా నువ్వెక్కడ, నువ్వు రానివైతేని దేవునికి స్తోత్రం కలిగాక. విన్నారా? ఈ కమ్యూనిస్ట్ అంటే కేవలం ఇండియా కాదండి, రష్యా వారంటండి ఎలా ఉంటారో ఒక వాక్యం చూపిస్తాను మీకు. బైబిల్లో ఉంది రష్యా గురించి. అక్కడ రష్యా అని రాయబడదు, మర్మంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథం నాతో పాటు తిరిగిన పేరు ఇర్మియా గ్రంథం. మీరు చూస్తే ఇంటికి పోయిన తర్వాత చదవండి. కొన్ని వర్షాలు చూపిస్తాను మీకు, జస్ట్ అంతే. కానీ ఇంటికి పోయిన తర్వాత చదువుతారనుకుంటున్నాను. చదవండి 51 అధ్యాయం నుంచి మీరు చదివితే, లేదా 50 రాసుకోండి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం నుండి. నా ప్రియ సోదరారా, యాభై అధ్యాయం నుండి మీరు జాగ్రత్తగా 51 వరకు అనమాట 2 అధ్యాయాలు బాగా చదవండి. ఈ 2 అధ్యాయములు మీరు చూస్తే 50 అధ్యాయం 3వ వచనం, ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చుచున్నది, ఏ నివాసియు లేకుండా అది దాన్ని దేశమును పాడు చేయును. 53వ వచనము, ఉత్తర దిక్కు నుంచి వచ్చేది రష్యా. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎలాంటి వాడు చూడండి. 9వ వచనం, ఉత్తర దేశం నుండి మహాజనమును సమూహమును నేను రేపుచున్నాను బబులోనుకు విరోధముగా. బబులోన్ అంటే ఆ బబులోను కాదు, రోమన్ క్యాథలిక్ అనే బబులోనుకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఇప్పుడు ఉత్తర దిక్కు నుంచే మహా బలము గల జనం ఎవరు తెలుసా? కమ్యూనిస్ట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమె చెప్తారా? 14, ఆమె యెహోవాకు విరోధముగా పాపం చేసినది, విల్లు త్రొక్కు వారలారా, మీరందరూ బబులోనుకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. చాలా సరిపోతుంది. ప్రచండమైన వాయువును రప్పించేదను. 6వ వచనం, మీరు దాని దోషముల నుండి పడి నశించుకున్నట్లు బబులోను నుండి పారిపోవుడి. ఇవన్నీ ఇర్మియా ప్రవచనాలండి. మీరు ఇంటికి మీద చదవండి, టైం లేదు పేద. ఇవన్నీ కూడా మళ్ళీ మనం చూస్తే 51:13, విస్తార జలం మీద నివసించుదానా. ఎవరిది? రోమన్ క్యాథలిక్. మర్చిపోకండి పేరా.
దేవునికి స్తోత్రం కలుగాక. మీరు జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ చూసినప్పుడు ఇరిమియా ప్రవచనాలన్నీ ఇవన్నీ కూడా ఉత్తర దేశం నుంచి ఆ జనం ఎవరంటే, బబులోను మీదకి వచ్చేటువంటి వారు ఎవరంటే, బబులోను అనగా ఈ కాలపు రోమన్ క్యాథలిక్, ఉత్తర దేశం అనగా రష్యా. అక్కడి నుంచి వచ్చే ఆ జనం దేవుడే రేపుతున్నాడు వారిని. నెబుకద్నెజరు రేపాడో యూదుల మీదకి, ఇప్పుడు మీద రాపోతున్నాడు. అయితే ఇది ఎప్పుడు జరిగింది? సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతున్నది. ఆమేన్. ఇప్పుడు 35 చదవండి. 35. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోని మీదకి ప్రతీకారముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ నివాసులకు తగునుగాక అని యెరూషలేము అనుకొనును. ఓ మై గాడ్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పగ తీర్చుకునే కార్యం జరిగిపోతుందండి. ఇక్కడ మీరు బయటకు చూస్తే 51 అధ్యాయం 20 నుంచి చదువుకొస్తే నీ వలన 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 అనే పదాలు చాలాసార్లు అయిపడ్డాయండి. ఇర్మీయా గ్రంథం 51 అధ్యాయము 20 వచ్చినప్పుడు చూసుకొని పోయిన తర్వాత, నీ వలన జనాన్ని విరగొడతాను, నీ వలన రాజ్యం విరగొడతాను, నీ వలన గుర్రం రౌతులను విరగొడతాను, నీ వలన రథాలని ఎక్కువని విరగొడతాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొడతాను, నీ వలన ముసలివారిని బాలులను విరగొడతాను, నీ వలన యవనస్తుల కన్యకలను విరగొడతాను, నీ వలన గొర్రెల కాపలను వారి గొర్రెలను విరగొడతాను, నీ వలన దున్నువారిని దున్నులను విరగొట్టేదను, నీ వలన ఏలికల అధిపతులను విరగొడతాను, బబులోను కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇది యెహోవా వాక్కు. ఇప్పుడు అర్థమైంది మీకు అంతాను? ఎంత ఉందండి ఇదంతా. ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. దేని కొరకు? వధువు కొరకు, ప్రవక్తల కొరకు ఎలాగ ఉన్నాయో నాశనపోతున్న సమస్త సంఘాలకి వేశ్యలకు కూడా ఉన్నాడు. ముంచే మంది మాట విందాం పేర. దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. కాబట్టి క్యాథలిక్ మొదలుకునే సంఘాలన్నీ కూడా నశించిపోతున్నాయండి. ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. ఈ సంఘాలన్నీ గతించిపోతున్నాయి. ఇంకా ముగింపు ఏంటంటే, వేశ్యకు, నా ప్రియుల వేశ్యలకు దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు. నా అంశం మహావేశ్య. ఇక నేను ముగించేశాను పేర. దేవునికి మహిమ కలుగాక. పూర్తి కంక్లూజింగ్ ఈరోజు మనం చేసుకున్నాం. దీని ప్రారంభం చెప్పుకున్నాం, దీని మధ్యలో చెప్పుకున్నాం, దీని ఒక ముగింపు చెప్పుకున్నాం. త్వరలోనే ఈ సంఘములు, ఈ కార్యాలన్నీ కూడా సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ కూడా కమ్యూనిస్టులు లేపి దేవుడు ఈ అమెరికా నుంచి లేచి, రోమ్ నుంచి లేచిన, వాటికన్ సిటీ లేచిన రోమన్ క్యాథలిక్ ఎక్కడున్నా సరే అటండి, ప్రవక్త మాట చెప్తున్నాడు, రోమన్ క్యాథలిక్ ఎక్కడున్నా సరే దానికి కూడాట కమ్యూనిస్ట్ వెళ్తుందంటండి. ప్రిపేర్ అవుతుందండి. రోమన్ క్యాథలిక్ ప్రపంచమంతా వెళ్ళినా దాని వెనక్కనే కమ్యూనిస్ట్ వెళ్తుందట, కమ్యూనిజం వెళ్తుందంటండి. దేవుడు కమ్యూనిస్ట్ని లేపి సంఘం ఎత్తబడిన తర్వాత ఈ కమ్యూనిస్ట్ దేశం ద్వారా ఈ ప్రపంచాన్ని అగ్నితో మొత్తం కాల్చబోతున్నాడండి. అప్పుడు ఈ శ్రమల్లో వధువు అనేది ఉండదు, ఎత్తబడుతుందండి. ఈ శ్రమలు అన్యులకి, లోకస్తులు జరుగుతున్నప్పుడు ఇదే శ్రమ కాలంలో నా ప్రియ సోదరులారా, శ్రమల్లోంచి యాకోబు ఎలాగైతే విమోచించబడ్డాడో, యాకోబు సంతతి వారైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోషే, ఏలియా ద్వారా ఇదే శ్రమకాలం నడిపించబడతారండి. అప్పుడు వధువు మధ్యాకాశంలో పెండ్లి విందులో, గొర్రె పిల్ల పెండ్లి విందులో ఉంటుంది. ఇది మహావేశ యొక్క పూర్తి విచిత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మంది ఉంచిన గాక. రేపటి నుంచి మరొక అంశాలతో మనం వెళ్దాం. చాలా అంశాలు ఉన్నాయి, నిండిపోయి ఉన్నాయి. నా గిన్నె నిండి పొంగుచున్నది, మీరు కూడా నింపుకోండి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజుతో మహావేశకు సెలవు అయిపోయింది. దానికి విడాకులు ఇచ్చేద్దాం, ఎందుకంటే దాంతో మాకు సంబంధం లేదు. ఇంకా మనం యేసుప్రభువుతో వివాహం చేసుకుని వెళ్ళిపోతున్నాం. పెండ్లికి వెళ్తున్నాం. పెండ్లి విందుకి వెళ్తున్నాం. గొర్రె పిల్ల పెండ్లి విందులో మనం పాల్గొందాము. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ నమ్మగల పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహావేశ్య అనే ఈ సబ్జెక్టు ఈరోజు కొంచెం లేట్ అయినప్పటికీ ముగించుకునే కృప మీరు మాకు ఇచ్చారు. అందుబట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఇంకా అనేక అంశాలు మీ ప్రవక్త ద్వారా బోధించబడ్డాయి. నిజమే దేవా, ఆ కమ్యూనిస్ట్ వచ్చినప్పుడు నెబుకద్నెజరు ఎలా వాడుకున్నావో నాయనా,
నెబుకద్నెజరు వారిని చంపుతున్నప్పుడు కొంతమంది ఏర్పరచబడ్డారు. అక్కడ వారికి ఏ హాని జరగలేదు. అలాగే కమ్యూనిస్టు ఈ ప్రపంచంలో ఉన్న వారిని, విడవబడిన వారి అందరినీ, ఆ బుద్ధులని కణికలు మొదలుకొని అందరినీ నాశనం చేసినప్పుడు నువ్వైతే నీ వధువుని మధ్యాకాశం దాస్తున్నావు. అందరి బట్టి కృతజ్ఞతలు. అందుకే ఇంకా బబులోను నుంచి, సంఘశాఖల నుంచి ఇంకా అనేక మంది బయటకు వచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మేమేం చేయగలం నాయన? వారు చెప్పిన వారు నమ్మట్లేదు, కానీ ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. అనేక సంఘశాఖల్లో మా ప్రియ సహోదరులు, మా బంధువులు, మిత్రులు, మాకు కావలసిన వారు, మా తోటివారు ఆయా సంఘాలలో ఉన్నారు. ప్రభువా, వారందరూ బయటకు వచ్చి అగ్నిలో కాలిపోకుండా, తీర్పుకి వెళ్ళకుండా నాయన వారు బయటకు వచ్చి వధువుగా ఉండి ఎత్తబడే గొప్ప కృప మాకు వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.